దేవస్థానం తరపున కమిటీ పెద్దలకు, ముఖ్యంగా పేరు పేరున ఈ యొక్క నాటకానికి ఆర్థికంగాను సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రేక్షక మహాశయులకు, అట్లాగే ఆంధ్ర తాంసేని కలియుగ హరిశ్చంద్ర బిరుదాంకితులైనటువంటి తాతగారు డివి సుబ్బారావు గారి అభిమానులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కార్డ్ సీన్ నువ్వే ఆడాలి అని చెప్పిన ఉద్దేశంతో తెల్లవారుజామున పెట్టారు. మా వచ్చిన అభిమానులు గాని, నా 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 తాతగారి అభిమానులు గాని, నా అభిమానులు గాని, "అయ్యా మీరు ఇంకా ఎప్పుడొస్తారు? ఇంకా ఎప్పుడొస్తారంటే" 4 లేతే 4:30 అవుతుందని టైం చెప్తే కొంచెం వాళ్ళు చాలా భావోద్వేగానికి గురైనటువంటి సందర్భాలున్నాయి. కాకపోతే ఏందంటే గతంలో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ఓపిక, అప్పుడు నాటకం మీద ఉన్నటువంటి ఆసక్తి, ఇప్పుడున్నటువంటి వయసు రీత్యా ఇప్పుడు నాటకం పైబడినటువంటి వాళ్ళే 50 పైబడినటువంటి వాళ్ళే. ఆ వచ్చినటువంటి వారికి ఏదంటే నాటకం చూడాలనేటటువంటి సమయం, ఆ సమయంలోపు చూడగలిగితేనే నాటకం ఆసక్తిగా ఉంటుంది. మనం 2 నిమిషాలు పాడే పద్యం 5 నిమిషాల్లో లేతే 10 నిమిషాల్లో పాడి, అలాగా నాటకానికి డబుల్ కాస్టింగ్ పెట్టుకుంటూ వెళ్ళి, ఈ నాటకాన్ని ఇంతసేపు ప్రొలాంగ్ చేయడం కారణంగా ఏందంటే, నాటకం రక్తి కట్టింది. ఎవరికి వాళ్ళు బాగా పాడారు, లేకపోతే డబ్బులొచ్చాయి, లేకపోతే మన డబ్బులు మనం తీసుకొని వెళ్ళిపోతున్నాం అని కాదు గానీ, నాటకం ఎంటైర్ మొత్తం టోటల్‌గా ఎట్లా వచ్చింది అనేది ముఖ్యం. ఈ రోజున 'డివి సుబ్బారావు' ఉన్నాడు, లేకపోతే తర్వాత ఇంకొకళ్ళున్నారు. ఇవాళ నేను కాదు. ఇంకా వేరే మనిషి ఉన్నప్పుడు గూడా నాటకం ఎలా వచ్చిందనటానికి కారణం ఏందంటే, ఇన్ని గంటలు నాటకం ఆడడం కారణంగానే నాటక రంగం బ్యాక్‌వర్డ్ అవ్వటానికి కారణం ఇది. అంతకంటే వేరే ఏమి లేదు.